నల్లగొండ జిల్లాలో ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ, క్రీడా, సాంస్కృతిక వార్తా విశేషాలతో మా నల్లగొండ జిల్లా ప్రతినిధి జి రామకృష్ణ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. అల్పపీడన ప్రభావంతో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆస్తి నష్టం జరిగింది. చెరువులు నిండిపోయి రోడ్లు పొలాల మీదకు రావడంతో పలు చోట్ల రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు జిల్లాలో చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం తప్పించగలిగారు. కృష్ణా, మూసీ నదీ పరివాహక ప్రాంతాలలో గత 2 నెలలుగా కురిసిన భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో కలకల్లాడిపోతూ ఉండడంతో గతేడాది కన్నా ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీరు విడుదల చేయడంతో పాటు ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు కూడా నీటితో నింపడంతో జిల్లాలో సాగు, త్రాగునీటికి కొరత లేకుండా పోయింది. నల్లగొండ జిల్లాకు శాశ్వత సాగు, త్రాగునీరు అందించే శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టును వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి సందర్శించారు. పనుల నిలిపివేతకు గల కారణాలను తెలుసుకుని వెంటనే పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని, 1000 కోట్ల రూపాయలు బడ్జెట్తో పూర్తి కావలసిన ప్రాజెక్టు గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా 4000 కోట్ల రూపాయలు పెరిగి రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడిందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుందని అన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 6వ తేదీ వరకు ఫారం 19 ద్వారా వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యాలయాలు పరిశుభ్రం చేయడంతో పాటు స్వచ్ఛతా ర్యాలీలు, శ్రమదానం, రికార్డులను సరిగ్గా అమర్చడం వంటి పనులు చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నల్లగొండ, నకరేకల్, దేవరకొండ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత మీద చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో భారత ఆహార సంస్థ కార్యాలయంలో రోజుకో కార్యక్రమం నిర్వహిస్తూ ఉద్యోగుల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ, మెడికల్ క్యాంపులు నిర్వహించారు. వచ్చే మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గత నెలలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా దామరచెల్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఆయిల్ సింక్రనైజేషన్ ను స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి 3 యూనిట్ల ద్వారా 2400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి అన్ని స్టేజీలలో అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మరో 5 శాఖలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల నాగార్జున సాగర్లో జరిగిన ఆ బ్యాంకు పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత సేవ చేసే విధంగా బ్యాంకు టర్నోవర్ను 3000 కోట్ల రూపాయలకు పెంచాలని, కోళ్ల పెంపకం తదితర పథకాల కింద గొర్రెల పెంపకానికి 50% రాయితీ, కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి 30 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏటా నిర్వహించే క్రోచెట్స్ తయారీలో జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన చెల్లమల సందీపారెడ్డి, కేశ అభ్యుదయులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన మహిళా మనోవికాస్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో గతేడాది నవంబర్ నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు మొత్తం 450 మంది మహిళలు 58,000 స్క్వేర్ క్రోచెట్స్ తయారు చేయగా అత్యంత ప్రతిభ కనబరిచినందుకు గాను జిల్లాకు చెందిన సందీపారెడ్డి అభ్యుదయులకు అవార్డు వరించింది. జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.